వెల్కమ్ టు వినో స్టార్ సర్కిల్. మనకు ఏపీడిఎస్సిలో మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నటువంటి ఈరోజు తెలుసుకుందాం మనము. పెడాలజీ అనేది దేని అధ్యయనం చేస్తుందని చెప్పేసి ఒక క్వశ్చన్. పీడిఎఫ్ ఫుల్ ఫామ్ గురించి ఒకటి అడిగినాడు. కాంట్ అనే పదం ఏ క్రీడకు సంబంధించిందని ఒక క్వశ్చన్. ఇంగ్లీష్ ఛానల్ ఈదినటువంటి మొదటి మహిళా తల్లి ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు. శ్రీకాళహస్తి శతకం అనే శతకాన్ని ఎవరు రచించినారు ఒకటి. పిఎం కుషం పథకం దేనికి సంబంధించింది ఒకటి క్వశ్చన్ అడగడం జరిగింది. పిఎం కుషం అనేది నీలం గింజలకు సంబంధించినది. సూర్య దేవాలయం ఎక్కడ ఉంది అని చెప్పేసి ఒకటి అడిగినాడు. తర్వాత ఫస్ట్ ఆస్కర్ అందుకున్న చిత్రం ఏదని చెప్పేసి ఒకటి అడగడం జరిగింది. రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని చెప్పేసి మరో క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మయ్య గారి ఏ పుస్తకానికి వచ్చిందని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగింది. తర్వాత ఆర్డర్ ఆఫ్ హానర్ అనే గౌరవ సూచకం ఏ దేశం వారు ఇస్తారని చెప్పేసి మరొక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. తర్వాత పొటాషియం సాంకేతికం ఏమిటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారం లోకల్ స్పెల్ గవర్నెన్స్ నిర్వహించబడుతుందని చెప్పేసి మరో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాటిలో ఏ పదార్థంలో కాల్షియం తక్కువగా ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగింది. దాంట్లో ఆన్సర్లు వచ్చేసి బియ్యం, రాగి, గుడ్డు, స్లిమ్డ్ మిల్క్ అని చెప్పేసి ఒకటి క్వశ్చన్ అడిగింది. తర్వాత 1974 ప్రోక్రాన్ కోడ్ దేనికి సూచకం అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పేసి మరో క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత ఆమ్లెట్ అనే నవలను ఎవరు రచించారు అని చెప్పేసి మరొక క్వశ్చన్ అడగడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రం ఇంగ్లీష్ అధికారిక భాషగా ఉంది అని చెప్పేసి ఒకటి అడిగారు. మనకు ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటుందండి. ఆప్షన్స్ చెప్పలేదు. నెక్స్ట్ ఈస్రో RLV వాడినటువంటి పేరు ఏది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగినారు. తర్వాత SC/ST వారికి సంబంధించిన ఆర్టికల్ ఏదని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. ఇది 331, 333, 330 నుంచి ఉంటుందండి ఆ క్వశ్చన్స్. మనకు ఆస్పిరెంట్స్ ప్రాక్టికల్ మనకు చెప్పలేదు ఏ ఆప్షన్స్ ఉన్నామని. ఇవి అండి మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇక్కడ ఈ క్వశ్చన్స్ రేపు వచ్చే జరిగే ఎగ్జామ్స్లో మీరు ఒకసారి ఫుల్ ప్లేట్గా చూసుకోండి. మనకి నెక్స్ట్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు రేపు టెట్ జరగబోయే టెట్ ఎగ్జామ్ కూడా చెప్తున్నాను కదా, నేను వాటిని కూడా సరే మీకు వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్.